హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిత్య. సో ఈరోజు సాటర్డే వీకెండ్. మోని వచ్చింది నా దగ్గరికి. సో మేమిద్దరం కాసేపు అలా టైంపాస్ చేస్తున్నాము. దాని బర్త్డే వస్తుంది ఇంకో 15 డేస్లో. సో నేను ఈ మధ్య క్రాషే చేద్దామని క్రాషే నేర్చుకుంటున్నాను. చిన్న చిన్న ఈ మఫ్లర్, హెడ్ బ్యాండ్, క్యాప్ అలాంటివి చేస్తున్నాను. సో మోనీకి కార్డిగన్ చేసి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి యాన్ ఆర్డర్ చేసింది మోని. కానీ ఒక పెయింట్ అదనమాట. మోని దగ్గర కుక్క పిల్ల ఉంటుంది వాళ్ళ ఇంట్లో. సో మోని ఆఫీస్కి వెళ్ళిన టైంలో బాక్స్ ఓపెన్ ఉండిందంట. యాన్ తీసుకొని మొత్తం పీకేసి రచ్చ చేసింది. సో ఇంత రచ్చ చేసింది. రాత్రంతా కూర్చొని చేస్తే ఇంత అయింది. సో ఇలా 4 సెగ్మెంట్స్. సో ఇది 2 bundles ఆఫ్ యాన్ అనమాట. ఇది ఎప్పటికవుతుందో అర్థం కావట్లేదు. చాలా మిస్ అయింది. చాలా చిక్కులు ఉన్నాయి అసలు. హాయ్. ఇది మోని పెయింట్ చేసుకుంటుంది. నేను ఇప్పుడే మొదలు పెట్టాను. సో ఇది ఇంత ప్రస్తుతానికి అయింది. జస్ట్ ఇప్పుడే మొదలు పెట్టాము. సో ఇలాంటివి మొత్తం 5 bundles తీసుకుంటే మరి ఆ కుక్క పిల్ల 2 bundles పాడు చేసేసింది. సో ఇది కంటిన్యూ చేయాలన్నమాట. నాట్ షూర్ అసలు బర్త్డేకి అవుతుందో లేదో తెలియదు, కానీ అవ్వడానికి ట్రై చేయాలి. కలర్ మటుకు చాలా ప్రెట్టీగా ఉంది. ఇద్దరం ఇలా చేస్తూ మూవీ చూస్తూ ఉన్నాము. అది ఎక్స్పర్ట్ నేను కాదు, ఈ మధ్య నేర్చుకుంటున్నాను. అలా కొంచెం చేస్తూ. మా అమ్మ చాలా క్రాఫ్ట్ చేస్తుంది, చాలా ఇంట్రెస్ట్ మా అమ్మకి. సో ఇలా క్రాఫ్టింగ్లో శారీస్ మీద డిజైనింగ్ కానీ ఏంటంటో చేసేస్తూ ఉంటుంది. నాకు మా అమ్మ నుంచి వచ్చినట్టుంది అది. అందుకే ఈ మధ్య క్రాఫ్టింగ్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. హ్యాపీగా లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి మళ్ళీ ఇద్దరం మొదలు పెట్టాం. ఇద్దరు కళ్ళనంతా బయటకు తీస్తున్నాం, తవ్వుతున్నాం. ఇది నేను క్రాస్ చేసేస్తున్నా. ఐ ఫాల్ కలర్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అర్థం కాకపోతే -10. ఇక్కడ బిగ్ బాస్ చూస్తున్నాం. డోంట్ జడ్జెస్ మై బిగ్ బాస్ ఫ్యాన్స్. అది ఫ్యాన్ కాదు, చీ యాక్ట్ అంటది, కానీ మళ్ళీ సైలెంట్. ఏమైంది బిగ్ బాస్ ఎపిసోడ్ చూద్దాం అంటారు మళ్ళీ వచ్చి. సో యా, వీఆర్ బిగ్ బాస్ ఫ్యాన్స్. ఇప్పుడు పడుకున్నాక నేను పడుకున్నాను. మోనియో లేదు నాకు నిద్ర పట్టదు అంటే నేను పడుకున్నాను. లేచి చూస్తే చీకటి అయిపోయింది. గౌరీ నాయన రాత్రి అయిపోయింది అని చెప్పి హడావిడిగా లేచి చూస్తే 6 అయింది. ఇంకా సో డే లైట్ సేవింగ్ మహిమది. పక్కన చూస్తే మోని కూడా పడుకోనుంది ఆల్రెడీ. దాన్ని కూడా లేపి కింద జిల్లందరూ లైట్లు వేసి ఫ్రూట్ కోసుకొని తింటున్నాము. దీన్ని బరిసిమా అని అంటారు. కట్ చేయక ముందు చూపించాల్సింది యాక్చువల్లీ. సో ఇంత చిన్నగా మన హైబ్రిడ్ సపోటా సైజ్ ఎంత ఉంటుంది కదా, టమాటోలా ఉంటుంది. ఈ ఆరెంజిష్ కలర్లో ఉంటుంది. సో తినడానికేమో సపోటా టేస్ట్ దగ్గరలో ఉంటుంది, కానీ క్రంచీగా ఉంటుంది యాపిల్లో కోరుకోవడానికి. సో చాలా బాగుంటుంది. అమ్మ ఈ మధ్య అన్ని రీసెంట్గా ఇండియాలో కూడా దొరుకుతున్నాయని, ఎవరికన్నా దొరికితే కొనుక్కొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు సండే. సో ఇప్పుడు లేచాము, బెడ్ సర్దేసుకొని కొంచెం రూమ్ అంతా సర్దేసుకొని కిందకి వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్కి. ఈరోజు కూడా ప్లాన్స్ పెద్దగా ఏం లేవు, ఇంట్లో ఉండటమే. మంచిగా వండుకొని తినాలి. సో మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి వెళ్ళాలి. ఇది రూమ్, ఇదంతా సర్దుకోవాలి. ఇప్పుడు పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ ఇస్ అలా విండోస్ ఓపెన్ చేసుకొని బెడ్ సర్దుకుంటాం.
ఇప్పుడే మొక్కలకి నీళ్ళు పెట్టడానికి బయటకు వచ్చాము. ఎందుకంటే వింటర్ వస్తే మొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోవాలి. ఈ మన చెట్లు ఇక్కడ ఫ్రీజింగ్ టెంపరేచర్కి తట్టుకోలేవు. సో ఒక్కసారి మొక్కలకు నీళ్ళు పట్టేస్తే లోపల పెట్టేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ గరాజంతా పెండ్ అవుతుందని మొక్కలు నీళ్ళు పట్టుకుంటున్నాము. ఈరోజు వెదర్ చాలా బాగుంది, కానీ వాన పడేస్తుంది కానీ మోస్ట్లీ పడకపోవచ్చు అంట. అందుకే అత్త నీళ్ళు పట్టమని పాడుతున్నా. ఇవి చాలా చక్కగా ఉన్నాయి కదా ఆరెంజెస్. అట్లా నేను కూడా మోసపోయి తిన్నాను. నేను మోసపోయి తిన్నాక అర్థమైంది అయ్యో ఆరెంజెస్ కాదని, చాలా పుల్లగా ఉన్నాయి. మనం ఒక్కలే మోసపోతామా, పక్కలను కూడా మోసం చేయాలి కదా, అందుకని మోహిని కూడా మోసం చేస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి తినమని చెప్పి బకరా చేసింది. ఇవన్నీ మన ఇండియన్ ప్లాంట్సే, కుండీలో ఉండేవన్నీ ఇండియన్ ప్లాంట్స్. సో సీజన్కి మార్చుకోవచ్చు లోపలికి బయటకి. ఇక్కడ పెరిగేవన్నీ అలా మట్టిలో ఉంటాయి. ఇంకా టిఫిన్ చేయాలి మొక్కలు నీళ్ళు పట్టేసి. నేను వంట మేనేజ్ చేస్తాను కానీ పెద్ద వెరైటీస్ ఏం రావు నాకు. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. ఒకరోజు పలావ్ చేద్దామని మొదలుపెట్టాను. అయితే అమ్మ ఆల్మోస్ట్ లైక్ 70% కుక్ అయిపోయాక రైస్ మీద బీట్రూట్ పీసెస్ పెడుతుంది. అవి తీయగా చాలా బాగుంటాయి. అయితే అలా బీట్రూట్ పెడదామని చెప్పి నేను బీట్రూట్ పులావ్లో కలిపేశాను. అదేమో పింక్ కలర్ అయిపోయింది పులావ్ అంతా. సో దాని గురించి అత్త మోనికి నవ్వుకుంటూ చెప్తుంది, హెల్దీ చేయమంటే ఇలా బీట్రూట్ కలిపేసి పింక్ పులావ్ చేశాను అని. ఇప్పుడే ఒక ప్రాంక్ వీడియో తీసాను మీద, ఇన్స్టా రీల్లో పెట్టాను. వెళ్ళి ఇన్స్టా రీల్ చెక్ చేయండి, నీమో డైరీస్ మా పేజ్ పేరు. చాలా మళ్ళీ చెక్ చేయండి. క్రియేట్ చేసుకో ఇన్స్టా. పెద్ద ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్న 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నప్పుడు బిగ్ బాస్ మాటరాని మౌనమిది. ఇంకా ఇద్దరం కూర్చొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంటికి కావాల్సింది లైక్ 2 వీక్స్కి ఒకసారి అలా చేసి బాక్స్లో పెట్టేసుకుంటాము. సో ఇద్దరం కూర్చొని చెప్పుకుంటా, అమ్మాయిలకి ఏమైనా సోది తక్కువ ఉంటుందా, సో అలా సోది చెప్పుకుంటే ఏదో టీవీలో ఏదో చూసుకుంటే ఇక పని చేసుకుంటున్నాము. ఇంకా ఈవినింగ్ డిన్నర్ టైం అయిపోయింది. సో డిన్నర్ చేద్దామని ఇంకా క్విక్గా పాస్తా చేస్తున్నాను. సో ఇక్కడ పాస్తా చాలా ఈజీగా అయిపోతుంది యాక్చువల్లీ. ఫస్ట్ ఏమన్నా వెజీస్ ఉంటే వెజీస్ వేసుకుంటాము. సో బీన్స్, క్యారెట్స్ వేసుకుంటాం మేము. లైక్ ఆయిల్లో క్యారెట్స్ అండ్ దెన్ బీన్స్ వేసి కాసేపు వేయించేసుకొని దెన్ పాస్తా సాస్ రెడీగా దొరుకుతుంది. టొమాటో సాస్ కానీ వైట్ పాస్తా సాస్ కానీ ఏదైతుంది మొత్తం చేసేసి దొరుకుతుంది. సో వన్స్ వెజీస్ అన్నీ సార్ట్ అయిపోయాక ఆ పాస్తా సాస్ ఎంత కావాలంటే అంత తీసుకొని కాసేపు మళ్ళీ అది కూడా లైక్ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అది కూడా కలిపి సార్ట్ చేసుకోవాలి. అది అయిపోయాక ఇలా ముందు మనం కుక్ చేసుకున్న పాస్తా ఉంటుంది కదా, లైక్ వాటర్లో ఉప్పేసి ఈ మ్యాక్రోనీ కానీ పాస్తా కానీ ఏదైతే అది వేసి బాయిల్ చేసుకుంటాం కదా. సో ఆ బాయిల్ కుక్ అయిపోయిన ఆ పాస్తా వచ్చి ఈ సాస్లో కలిపేయాలి. అంతే, ఒక 3-4 మినిట్స్ కాస్త స్టిర్ చేసుకుంటే పైన ఏమన్నా కావాలంటే పెప్పర్ కానీ సీజనింగ్స్ కానీ ఏమైనా కావాలంటే వేసేసుకోవడమే. సో చాలా క్విక్గా అయిపోతుంది ఇది. అంతే, వీకెండ్ వ్లాగ్కి మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.